నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం బ్రిడ్జి సమీపంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో రాయల్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనగా ముస్లిం సోదరులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, భక్తికి, ఆర్థిక సమానత్వానికి నిదర్శనమని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, నియోజకవర్గ ప్రజల సహకారంతో, ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్న ముస్లిం సోదరుల తోడ్పాటు, అల్లా దీవెనలతో తాను ఎమ్మెల్యే అవ్వటంతో పాటు మంత్రిని అయ్యానన్నారు. తనకు వచ్చిన ఈ అవకాశంతో కూటమి నాయకులతో కలిసి నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సమిశ్రగూడెంలో బరియల్ గ్రౌండ్ మంజూరు చేశామని, త్వరలోనే దానికి ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మసీద్ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అది నేను ఇచ్చుకోవాలంటే ఈ చెరువుని సుపరిపాలన బాగుంటుంది. ఎందుకంటే మనకి చుట్టుపక్కల పిల్లవాళ్ళలో కూడా సమస్యలు ఈ చెరువు అనుభవించేది చెరువు. దీని మనం బాగా చేసుకుని చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకుని కొంచెం బిల్డ్ చేసి తెచ్చుకోగలిగితే ఎక్కడైనా నర్సరీ నుంచి మొక్కలు ఎప్పించే వేసి చక్కగా అందంగా తయారు చేసుకుంటే ఒక అద్భుతమైన ప్రాంతంగా నిర్వహించడానికి ఈ చెరువు నిర్వహిస్తుందనేటువంటి మాట కూడా నేను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాను. అది కూడా తప్పనిసరిగా చేస్తాం. త్వరలో దాని కార్యక్రమం దాల్చి మీరు నెక్స్ట్ రోజులకు వచ్చినప్పటికల్లా దీనికి ఒక అందమైన ఆకృతి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాననే మాట కూడా అందరికీ మనం చేసుకుంటూ ఇంత చక్కగా ఇంతమంది ముస్లిం సోదరులు అందరూ కూడా కూర్చుని కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.